హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక అహల్య గౌతమ్ ఇద్దరు కూడా రెడీ అవ్వి మెట్లు దిగి అలా కిందకి వస్తూ ఉంటారు. అహల్యని చాలా జాగ్రత్తగా చేపట్టుకుని గౌతమ్ అయితే కిందకి తీసుకుని వస్తూ ఉంటాడు. ఇక అహల్య మెట్లు దిగుతూ వస్తూ తలలో ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఏదో దిగాలుగా ఆలోచిస్తూ, దేవుడా, ఎలా అయినా నువ్వే కాపాడాలి. ఇప్పుడు స్వామీజీ దగ్గరికి వెళ్తున్నాం. అలా వెళ్ళిన తరువాత ఇంద్రగారి గురించి నిజం చెప్పి ఆ స్వామీజీని ఎలాగైనా ఒప్పించి ఈ పెళ్ళి జరగకుండా ఆపేలాగా, అందరూ ఒప్పుకునేలాగా నువ్వే ఆశీర్వదించు స్వామి, నీదే భారం అని మనసులో అనుకుంటూ ఇక మెట్ల దిగి కిందకి వస్తుంది. అహల్య గౌతమ్ గురించి అర్జున్ ప్రసాద్ కుటుంబం అందరూ కూడా కింద హాల్లో వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక అహల్య మొహం చూడగానే వాడిపోయినట్టు ఉండడంతో బామ్మ అంటూ ఉంటుంది, అహల్య, రాత్రి నిద్ర లేదా ఏంటి? ముఖం చూలు ఎలా వాడిపోయి ఉందో. నువ్వే ఇలా ఉంటే లోపలున్న నా మనవడు ఎలా ఉంటాడో ఏంటో. నువ్వు సరిగ్గా నిద్రపోవాలి కదా అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ఆ మాటలు విని అర్జున్ ప్రసాద్, సుభద్ర ఇద్దరూ కూడా నవ్వుకుంటూ సంతోషపడుతూ ఉంటే, గౌతమ్ మాత్రం ఏమీ కాదులే బామ్మ, వాడు హాయిగా నిద్రపోతూ ఉంటాడులే అని గౌతమ్ అంటూ ఉంటే, ఇక అప్పుడే అర్జున్ ప్రసాద్, అమ్మ లేట్ అవుతుంది, పదండి వెళ్దాం అని అంటాడు. ఇక అప్పుడే అందరూ కలిసి సిద్ధేశ్వర స్వామి ఆశ్రమానికి ఇంద్ర పెళ్లి గురించి మాట్లాడడానికి అయితే వెళ్తూ ఉంటారు. అహల్యని ఒక పక్కన గౌతమ్, మరో పక్కన బామ్మ ఇద్దరూ కూడా చెరో చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక అహల్య వాళ్ళు అలా గుమ్మం దాటుతారో లేదో అప్పుడే అర్జున్ ప్రసాద్ వాళ్ళ అల్లుడు తుమ్ముతాడు. అలా తుమ్మగానే ఒక్కసారిగా అహల్య కింద పడిపోబోతూ ఉంటే బామ్మ పట్టుకుంటూ ఉంటుంది. అంటే వీళ్ళు వెళ్ళే చోట అహల్యకి ఏదైనా ప్రమాదం ఉందా, లేదా వేరే ఏమైనా ముప్పు రానుందా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.